హీరో అంటే హీరోయిజం చూపించేవాడు, అందరి దృష్టిని ఆకర్షించేవాడు, అందరిని ఆదుకునేవాడు. కానీ కన్నడ హీరో దర్శన్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. క్రూరమైన విలనిజాన్ని చూపించాడు. రేణుకాస్వామి హత్య కేసులో దాఖలైన ఛార్జ్షీట్ ఈ హీరో అస్సలు సిసలు విలనిజాన్ని బయటపెట్టింది. తెరపైనే హీరోయిజం, తెర వెనుక ఊహించలేని క్రూరత్వం. రేణుకాస్వామి హత్య కేసులో షాకింగ్ విషయాలు. ఛార్జిషీట్లో కళ్లకు కట్టినట్టుగా కన్నడ హీరో దర్శన్ విలనిజం. కన్నడ నాట సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. కన్నడ సూపర్ స్టార్ దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ సహా మరో 15 మంది నిందితుల పేర్లను ఛార్జిషీట్లో చేర్చారు. బెంగళూరు 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు పోలీసులు ఛార్జిషీట్ను ఫైల్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 3991 పేజీలతో ఉన్న ఛార్జిషీట్లో A1 గా హీరోయిన్ పవిత్ర గౌడ, A2 గా హీరో దర్శన్ పేర్లను ప్రస్తావించారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సిట్ ఛార్జిషీట్ను కోర్టులో ఫైల్ చేసింది. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలను సైతం ఛార్జిషీట్లో ప్రస్తావించింది సిట్. రేణుకాస్వామి కిడ్నాప్, హత్య కేసులో 3 ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు వెల్లడించింది. 50 మందికి పైగా పోలీసులు, 8 మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు. ఛార్జిషీట్లో అనేక కీలక విషయాలను ప్రస్తావించారు. రేణుకాస్వామిని హత్య చేయడానికి ముందు దర్శన్, అతడి గ్యాంగ్ ఎంతో క్రూరంగా వ్యవహరించారు. వారి దాడిలో రేణుకాస్వామి ఛాతీ ఎముకలు విరిగిపోయాయి. అతడి శరీరంపై మొత్తం 39 గాయాల గుర్తులు ఉన్నాయని పేర్కొన్నారు. మృతుడి తలపై కూడా బలమైన గాయం ఉన్నట్లు పేర్కొన్నారు. అంతేకాదు, రేణుకాస్వామి ప్రైవేట్ భాగాలకు విద్యుత్ షాక్ పెట్టడానికి గ్యాంగ్ మెగ్గర్ మిషన్, ఇన్సులేషన్ నిరోధకతను కొలవడానికి ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాన్ని ఉపయోగించినట్లు ఛార్జిషీట్లో వెల్లడించారు. దీన్ని బట్టి చనిపోవడానికి ముందు రేణుకాస్వామిని ఎంత దారుణంగా హింసించారనే విషయం అర్థమవుతోంది. ఇక దర్శన్ బట్టలు, పవిత్ర గౌడ ధరించిన చెప్పులపై రక్తపు మరకలు సైతం కనిపించాయని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. సెక్షన్ 164 సిఆర్పిసి కింద 27 మంది వాంగ్మూలాలను కోర్టు ఎదుట నమోదు చేసుకున్నట్లు వివరించారు. కేసు దర్యాప్తు, పోలీసులు తప్పుదోవ పట్టించేలా ప్లాన్ చేయడంలో దర్శన్, పవిత్ర గౌడ పాత్ర ఉందని ఛార్జిషీట్లో పేర్కొన్నారు. 33 సంవత్సరాల రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తూగుదీపను జూన్ 11న అరెస్ట్ చేశారు. పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్లు పంపాడన్న కారణంతో రేణుకాస్వామిని హత్య చేసినట్లు తేలింది. దారుణంగా కొట్టి కరెంటు షాకులు పెట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.